దేవాలయానికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడి వచ్చిన అందరూ కూడా శుభాలు తెలియజేసుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికిన 3వ మాటను మనము జ్ఞాపకం చేస్తున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలను మనము చదువుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క వాక్యమును చూడవలసిందిగా కోరుచున్నాను. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచినట్టు చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. వాక్య పాత్రలోకి వెళ్ళే ముందు మొదటిగా ప్రార్థన చేస్తుంది. భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్తను బంగారు పడేది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా నిర్వహణ నా తల్లి నేనైతే నేను మంత్రాన్ని ప్రభావైనా అయ్యా ప్రభావైనా మొదటిగా తండ్రి దేవనాయన మొదటిగా చెప్తున్నా నాయన భయమైపోయిందా తండ్రి దేవ నీ కృపను బట్టి నిలబడి నా తండ్రి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయా. అయ్యా నాయన మీరు నా తోటి తండ్రి దేవ ధైర్యాన్ని నాకు తెలిసిందని సహాయం చేయండి. వారిని ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని వేసి
బరబ్బను విడుదల చేద్దామా, లేకపోతే పిలాతును లేకపోతే యేసు ప్రభువు వారిని విడుదల చేద్దామని అడిగినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా యేసు ప్రభువుని శిక్ష వేయండి, యేసు ప్రభువు శిక్ష వేయండి, పిలాతును బరబ్బను విడిచిపెట్టండి అని ఆ యొక్క మాటను, అంటే ప్రజలు కూడా దేవుణ్ణి వ్యతిరేకించడండి. ఆ కన్నులారా దేవుడు చూసిన కార్యాలు చూసి, ఆయన చేసిన అద్భుత కార్యాలు చూసి, ఆయన ఎటువంటి వారు ఎరిగి కూడా ఆ ప్రజలు కూడా దేవునికి వ్యతిరేకంగా మాకొద్దు, ఈయనే శిక్ష వేయండి, ఈయన
అప్పటికే మరి యొక్క వివరాలు అంటే యెహోను చనిపోయి ఉంటాడు. తన కుటుంబంలో వ్యతిరేకించి ఎక్కడ అందరూ కూడా వ్యతిరేకించి ఇదిగో నాకు శిలువ శిక్ష వేశారంటే మా తల్లి గారిని ఆమె పరిస్థితి ఏమైపోతుందో. ఒక శిలువ శిక్ష మనం లోకంలో చూసినట్లయితే ఒక వ్యక్తి పాపం చేస్తాడో లేకపోతే ఒక వ్యక్తి పడరాని నేరం చేస్తాడో లేకపోతే జైలు శిక్షలో జైల్లో గడుపుతా ఉంటాడంటే ఆ కుటుంబాన్ని మనమే ఏ విధంగా చూస్తాము అంటే ఒక విధి అనేది మనం ఏర్పడిపోతుంది. అంటే ఆ కుటుంబం అలాంటిదేమో ఇట్లా చేస్తున్నారేమో అనే ఒక విధి ఉంటుంది. అది కూడా
దేవుడు